పెద్ద ఎత్తున పగలబడిన అవుతారు. ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కోసం తెలుగుదేశం వస్తుందా అట్లా నమ్ముతారా వాళ్ళు? నమ్మే క్యారెక్టర్లు కాదు. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ల ముందు ఎవరు నిలబడ్డా కూడా అంత సులభం కాదు. అంటే అవసరాలు అనే పాయింట్ కూడా ఉంటుందేమో కదా ఇక్కడ. అదే అనేది ఆ అవసరాలు అనేటువంటి స్థాయి దాటిపోయింది బీజేపీ. దాటిపోయిందా? ఆంధ్రప్రదేశ్లో కూడా లేదా ఆ పరిస్థితి? దేశంలో అవసరం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవసరం, కానీ దేశంలోనే అవసరం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి? బేసిక్గా అంటే దక్షిణాదిలో బలపడాలనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు రాష్ట్రాల వారీగా అవసరాలు చూసుకోవాలి కదా. పొత్తుల వారితో బలపడింది ఎప్పుడన్నా ఉందా దానికి? ఒరిస్సాలో పొత్తులు పెట్టుకుంటే సుదీర్ఘకాలం పాటు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. అట్లాగే తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నటువంటి పాపానికి ఇంతవరకు అధికారానికి దగ్గరలో కూడా రావట్లేదు. మరి అట్లాగే పొత్తుల వలన ఎలాగ సక్సెస్ అయింది? ఇంకొకటి, ఈ పొత్తు పెట్టుకునే వాడి కెపాసిటీ, ఇక్కడున్న లీడర్షిప్ కెపాసిటీ రెండు కూడా ఆలోచిస్తారు. చంద్రబాబుని కాదని దమ్ముగా పోరాడగలిగినటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఏముంది? బానిసలు తప్ప లేదా ప్రేక్షకులు తప్ప ఎదిరించి నిలబడగలిగినటువంటి వాళ్ళు ఇంతవరకు దొరకలాడకి. ఒక్క సోమవీర్రాజు దొరికాడు, కానీ